హయాంలో ఫార్మసిటీకి సంబంధించి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ గ్రామంలోనే పెద్ద ఎత్తున భూములను సేకరించారు. రైతులను ఒప్పించి అనేక హామీలిచ్చి భూములను కేసీఆర్ ప్రభుత్వం సేకరించింది. ఆ సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కావడం లేదు. దీంతో ప్రభుత్వంపై మరియు పాలకపక్ష నేతలపై ఫార్మర్ రైతులు విరుచుకుపడుతున్నారు. భూమి ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. పాలక పక్షంతో తాడు పేడ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా వారు నేడిక్కడ ప్రకటించి సంచలనం సృష్టించారు. వాస్తవానికి ఫార్మర్ సిటీకి బదులుగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నట్టు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫార్మర్ సిటీ భూ సేకరణలో అనేక అవకతవకలు జరిగాయని మరియు దానివల్ల పెద్దగా ఉపయోగం లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై రైతులు కానీ బీఆర్ఎస్ నేతలు కానీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రపంచంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కానీ ఇప్పుడు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కానీ మరియు వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కానీ ఇచ్చిన హామీలు ఎటుపోయాయని వారు నిలదీస్తున్నారు. తాము ఆందోళన చేస్తున్నప్పుడు అనేక హామీలు ఇచ్చారని, రైతు బంధు కూడా వేస్తామని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన అనంతరం ఇప్పుడు ఇబ్రహీంపట్నంకు బాలరెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే కూడా అయ్యారని గుర్తు చేశారు. మరోవైపు సీతక్క మంత్రి అయ్యారని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి కూడా ఉన్నత పదవి వచ్చారని అన్నారు. అయినప్పటికీ తమకు న్యాయం జరగలేదని, ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కూడా ఆరోపించారు. ఇచ్చిన మాట తప్పినందువల్ల పాలక పక్షానికి బుద్ధి చెప్తామని వారు హెచ్చరిస్తున్నారు.